ఏ నటుడైనా చాలా చిన్న పాత్రలతో పరిచయమై విలన్గా మెప్పించి ఆ తర్వాత హీరోగా రాణించి ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్లో శభాష్ అనిపించుకొని సెంచరీ కొట్టడం ఆషామాషి విషయం కాదు. శతాధిక చిత్ర నటుడిగా ఆ ఘనత సాధించాడు శ్రీకాంత్. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని స్వయం కృషితో ఎదిగి తను ఎంతో మందికి ఆదర్శమయ్యాడు శ్రీకాంత్. శ్రీకాంత్ లాంటి కెరీర్ స్పాన్ ఉన్న మరో నటుడిని చూస్తామో లేమో కానీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆకట్టుకుంటున్నారు శ్రీకాంత్. ఆ రోజుల్లో అందరూ కుర్రాలలాగే శ్రీకాంత్ కూడా చిరంజీవి అభిమాని. ఆయన డాన్సులు చూసి చిన్నప్పటి నుండే సినిమా నటుడు కావాలనుకున్నాడు. హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉషా కిరణ్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రంలో 15 మంది కొత్త వాళ్ళు కావాలని అని తెలిసి వెళ్తే దర్శకుడు మోహన్ గాంధీ శ్రీకాంత్ను ఎంపిక చేశాడు. ఆ విధంగా పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. వెంటనే మధురానగరిలో హీరోగా అవకాశం రావటంతో ఆ తర్వాత కూడా హీరో అవకాశాలు వస్తాయేమో అని ఎదురుచూశాడు. కానీ రాలేదు. అదే సమయంలో ఈవీవి సత్యనారాయణ విలన్గా నటించమని కోరడంతో వారసుడు సినిమాలో నటించాడు. ఆ తర్వాత దాదాపు 13 సినిమాల్లో విలన్గా నటించాడు. విలన్గా ప్రత్యేక ముద్ర వేయలేదు కానీ నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఫైనల్గా 1/2 చిత్రంతో మళ్ళీ హీరోగా అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తాజ్ మహల్ మంచి విజయం సాధించి శ్రీకాంత్ను హీరోగా నిలబెట్టింది. హీరోగా శ్రీకాంత్ తొలి హిట్ తాజ్ మహల్ అనే చెప్పాలి. అయితే ఊహతో చేసిన ఆమె సినిమా ఆ తర్వాత అతని జీవితంలోకి ఆమెను తీసుకువచ్చేసింది. ఇండస్ట్రీలో బ్రేక్ ఇంపార్టెంట్. అది రావటానికి కొంత టైం పట్టినా శ్రీకాంత్ను హీరోగా తిరుగులేని స్థానంలో నిలబెట్టాడు రాఘవేందర్ రావు. పెళ్లి సందడితో శ్రీకాంత్ కెరీర్కు గొప్ప బ్రేక్ ఇచ్చాడు. దీని తర్వాత తను ఎలా ఉంటే ఆడియన్స్కు ఇష్టమన్న విషయం కూడా శ్రీకాంత్కు అర్థమైంది. అందుకే ఆ తర్వాత ఈ తరహా ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలకే ఫిక్స్ అయిపోయి సూపర్ సక్సెస్ అయ్యాడు. పెళ్లి సందడి సూపర్ హిట్ తర్వాత శ్రీకాంత్ వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాంపిటీషన్గా ఉన్న తనదైన ప్రత్యేకత చూపించాడు. ముఖ్యంగా ఈవీవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి వంటి దర్శకులు శ్రీకాంత్ను బాగా ఎంకరేజ్ చేశారు. మొత్తంగా శ్రీకాంత్తో సినిమా అంటే సేఫ్ ప్రాజెక్ట్ అని నిర్మాతలు, శ్రీకాంత్ సినిమా అంటే చూడాల్సిందే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ చట్రంలోనే ఆగిపోలేదు. వేగంగా సినిమాలు చేయటం వల్లేమో శ్రీకాంత్ ఎంచుకునే సబ్జెక్ట్స్ మోనోటనీగా మారాయి. దీంతో ఫ్లాపులు వచ్చాయి. ఏ సినిమా కూడా ఎక్కువ రోజులు థియేటర్స్లో ఆడలేదు. ఈ టైంలో కృష్ణవంశీ ఖడ్గం శ్రీకాంత్లోని కొత్త యాంగిల్ను చూపించింది. ప్రేయసిని పోగొట్టుకున్న అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్గా శ్రీకాంత్ నటనకు ఫిదా కాని వారు లేరు. ఈ సినిమా తర్వాత అతని కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుంది. హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే శ్రీకాంత్ మంచి ఆర్టిస్ట్. ఎన్నో సినిమాల్లో అతనిలోని అద్భుతమైన నటుడిని చూసాం. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మా అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. శ్రీకాంత్లోని యాంగ్రీనెస్ను ఆడియన్స్కు చూపించిన కృష్ణవంశీ అతని 100వ సినిమా కోసం మరో వైవిధ్యమైన కథతో వచ్చాడు. మహాత్మా సినిమాలో వీధి రౌడీ నుంచి మహాత్ముని ఆదర్శంగా తీసుకొని ఆ బాటలో సాగాలనుకునే యువకుడి పాత్రలో అతని నటన అసామాన్యం. 25 ఏళ్ల కింద ఆయన ఇమేజ్ ఓ రేంజ్లో ఉండేది. ఏడాదికి 1/2 డజను సినిమాలు చేసేవాడు. ఇప్పటికీ శ్రీకాంత్ అంటే బిజీ ఆర్టిస్ట్. ఒకవైపు అడపాదడపాగా హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు. 1968 మార్చి 23న కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతిలో జన్మించాడు శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది ఈయనకున్న ఆశ. అందుకే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి డిప్లొమా కూడా పొందాడు. చిన్ననాటి నుంచి కూడా చిరంజీవి సినిమాలు చూసి మరింత ఇన్స్పైర్ అయ్యాడు శ్రీకాంత్.
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే చిరంజీవికి నమ్మిన బంటుగా మారిపోయి అతడి తమ్ముడి లిస్టులో చేరిపోయాడు. తనకు పవన్ కళ్యాణ్ ఎంతో శ్రీకాంత్ కూడా అంతే అని చాలాసార్లు చిరంజీవి చెప్పాడంటే శ్రీకాంత్పై మెగాస్టార్కు ఎంత ప్రేమ ఉందో అర్థమైపోయింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు శ్రీకాంత్. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా ఈయన వదులుకోలేదు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాతో తొలిసారి స్క్రీన్ మీద కనిపించాడు. ఆ సినిమా కోసం ఆయన 5,000 రూపాయల పారితోషికం అందుకున్నాడు. అక్కడి నుంచి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు శ్రీకాంత్. కెరీర్ మొదట్లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అబ్బాయి గారు, వారసుడు లాంటి చాలా సినిమాల్లో నెగిటివ్ పాత్ర చేశాడు శ్రీకాంత్. తొలిసారిగా 1/2 సినిమా హీరో అయ్యాడు. 1/2 సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ సినిమాతో క్రేజీ హీరో అయ్యాడు. అందులో వివాదాస్పద హీరోయిన్ మోనికా బేడి నటించింది. ఆ వెంటనే వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు పెళ్లి సందడి సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు శ్రీకాంత్. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 90ల్లో ఈయన నటించిన చాలా సినిమాలు సంచలన విజయం సాధించాయి. వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం, మా నాన్నకి పెళ్ళి, కన్యాదానం, ప్రేయసి రావే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు శ్రీకాంత్ను తిరుగులేని హీరోగా నిలబెట్టాయి. ఆయనకు అప్పట్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అప్పట్లో చంద్రలేఖ సినిమాలో శ్రీకాంత్ అభిమానిగా నాగార్జున కనిపించడం విశేషం. మిలీనియం తర్వాత కూడా శ్రీకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, చాలా బాగుంది, దేవుళ్ళు, నిన్నే ప్రేమిస్తా, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి విజయాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. ఇన్నేళ్ల కెరీర్లో 125 సినిమాలు చేశాడు శ్రీకాంత్. అందులో చాలా వరకు ఫ్లాపులు ఉన్నా కూడా హిట్ అయిన సినిమాలు మాత్రం శ్రీకాంత్లోని నటుడిని బయటికి తీసుకొచ్చాయి. ఎలాంటి ఎమోషన్ అయినా కూడా ఈయన ఫేస్లో చాలా అద్భుతంగా పలుకుతుంది. శ్రీకాంత్ 100వ సినిమా మహాత్మా తన ప్రాణ స్నేహితుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాడు. మహాత్మా కమర్షియల్గా విజయం సాధించకపోయినా శ్రీకాంత్కు గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు శ్రీకాంత్. తన 100వ సినిమాను తానే నిర్మించాడు కూడా. సినిమాలే కాకుండా బిజినెస్లోనూ శ్రీకాంత్ సత్తా చూపిస్తున్నాడు. హీరోగా మార్కెట్ లేదు అని తెలిసిన మరుక్షణం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు శ్రీకాంత్. ఈయన హీరోగా ఎంతో బిజీగా ఉన్న సమయంలో కూడా సంక్రాంతి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాల్లో వెంకటేష్, చిరంజీవి లాంటి హీరోలతో కలిసి నటించాడు శ్రీకాంత్. బాలయ్యతో శ్రీరామరాజ్యం సినిమాలో లక్ష్మణుడి పాత్రను అద్భుతంగా నటించాడు. ఆయన కెరీర్లో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు ఉన్నాయి. వివాదాలకు చాలా దూరంగా ఉండే శ్రీకాంత్ ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. మా అసోసియేషన్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంటాడు. ఆయన వ్యక్తిగత విషయానికొస్తే హీరోయిన్ ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఇద్దరు అప్పట్లో ఆమెతో పాటు మరికొన్ని సినిమాలు చేశారు. అదే సమయంలో ప్రేమలో పడిన శ్రీకాంత్, ఊహ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 3 పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్ పెళ్లి సందడి సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వైజయంతి మూవీస్లో సినిమా చేస్తున్నాడు. మరోవైపు కూతురు కూడా సినిమాల్లోకి వస్తుందని ప్రచారం జరుగుతుంది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా డిజిటల్లో కూడా శ్రీకాంత్ సత్తా చూపిస్తున్నాడు. ప్రస్తుతం తనకు నచ్చిన, తన కోసం వచ్చిన కథల్లో హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను నటిస్తున్నాడు. విలన్గా సత్తా చాటుతున్నాడు. మరోవైపు వెబ్ సిరీస్లలోనూ ఆకట్టుకుంటున్నాడు. సో హీరో అనే కాకుండా మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ సాగాలని కోరుకుందాం.